అటువంటి వ్యక్తి మా గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు నాయకుల్ని సెలెక్ట్ చేసే విషయంలో చాలా చూజీగా ఉంటారు. ఎందుకంటే ఆయన నేను కొన్ని సంవత్సరాలుగా ఆయన చూస్తూ వచ్చాను. ఆయన ఎవరినైనా ఇష్టపడ్డారంటే ఆ వ్యక్తిలో ఏవో క్వాలిటీస్ ఉంటేనే ఆయన ఆ వ్యక్తిని ఇష్టపడరు. సార్, చాలామంది నాయకులు జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతో అనుభవం ఉన్నటువంటి నేతలు. కానీ మన నాయకుడు ఆయన ఏవైతే కొన్ని యాక్ట్స్ డిసైడ్ చేసుకున్నారో వాటిలో వాళ్ళు పాస్ కావట్లేదు. అందువల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు, జనసేన పార్టీలో లీడర్స్ ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ ఎందుకు రావట్లేదు. మన నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, అంతేగాని ఒక న్యూ బాటిల్లో ఓల్డ్ వైన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మిగతా పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని తీసుకొచ్చేసి జనసేనలో మళ్ళీ ఆ నాయకుల్ని పెట్టి ఒక పాలన చేయాలని ఆయన అనుకోవట్లేదు. ఒక కొత్త తరహా రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం, అభివృద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం, అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేలా, అధికారం అందరికీ చెందేలా చేయాలనే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మీరు కూడా ఆయనకి సహకారిగా చేరినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. మీరు ఆఫ్ కోర్స్ యూ విల్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు గుంటూరు, బట్ మీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో కనీసం మనం 10 నుంచి 15 స్థానాలు మీ ఆధ్వర్యంలో మనం గెలుస్తామని, ఆ విధంగా మీరు మాకు నేతృత్వం వహిస్తారని మీ నుంచి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.